హాయ్ గైస్, ఇప్పుడే నేను ఇరుముడు మూవీకి వెళ్ళొచ్చాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూస్తుంటే ఎలా ఉంది కామెంట్ చేసేయండి. మూవీ విషయానికి వెళ్ళిపోతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామా. చెప్పా కదా మీకు, మామూలుగా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను, మాల తీస్తే మాల వేస్తే సేమ్ అలాగే ఉండిద్ది స్టోరీ అయితే. ఖచ్చితంగా మీరు కొన్ని సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఇలాంటి సీన్స్ జరుగుతాయని. అంత బాగా ఎగ్జిక్యూషన్ చేశారు డైరెక్టర్ అయితే. శివ నిర్వాణ చాలా బాగా తీశారు. ఎక్కడ నాకు ఫస్ట్ నుంచి రవితేజ గారి ఎంట్రీ నుంచి ఎండి వరకు నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. అంత బాగా ఎగ్జిక్యూషన్ చేశారు స్టోరీ అయితే. ఈ మూవీలో చాలా బాగా ఉంది మూవీ అయితే. నాకు దీంట్లో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. జీవి ప్రకాష్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఎక్కడ ఏ సీన్ పైకి లేపాలి, ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడాలి అనేది చాలా బాగా ఇచ్చారు. మన సాంగ్స్లో తెలిసిపోయింది. ఫస్ట్ ఆ సాంగ్ నుంచి మూవీ స్టార్ట్ అయితే కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు, ఆ సాంగ్ నుంచి స్టార్ట్ అయితే మూవీ ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. ఎక్కడ ల్యాగ్ అనిపించలే మూవీ అయితే నాకు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మనం అనుకున్న సాంగ్ ఖచ్చితంగా వస్తే, ఆ స్క్రీన్ మీద వస్తే మీరు ఖచ్చితంగా కుర్చీలో కూర్చోరు, అందరు ఇంకా పైకి లేసి ఇలాగే స్వామికి దండం పెడతారు. దాంట్లో పర్ఫార్మెన్స్ అయితే రవితేజ గారిది, ఆ షర్ట్ ఇప్పినప్పుడు అసలు నిజంగా అయ్యప్ప భక్తుడు ఇలాగే ఉండాలి, ఒక సాంగ్కి ఇలాగే వేయాలి అన్నట్టు వేసాడు. ఎక్కడ ఆ సాంగ్లో మనకి డ్యాన్స్ వేసినట్టు, యాక్టింగ్ చేసినట్టు కూడా అనిపించలేదు. ఒక అయ్యప్ప భక్తుడు నిజంగా భక్తిలో మునిగిపోయి ఎలాగ వేస్తాడు డ్యాన్స్, సేమ్ రవితేజ గారు అలాగే వేశారు. జీవించేశారు యాక్టింగ్ అయితే. ఎమోషన్ కూడా చాలా, ఈ మూవీలో ఎమోషన్ కూడా ఉంది. మొత్తం ఫ్యామిలీ డ్రామా మొత్తం. ఈ మూవీలో ఒక మెసేజ్ కూడా ఉంది మూవీలో. మీ తల్లిదండ్రులని తీసుకుని వెళ్ళండి ఈ మూవీకి, ఖచ్చితంగా నచ్చిద్ది. మీ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా నచ్చిద్ది. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి ఈ మూవీకి. ఒక మెసేజ్ ఉండిద్ది ఈ మూవీలో. ఒక తల్లిదండ్రులు ఒక కూతుర్ని ఎలా పెంచాలి, ఏం చెప్పి పెంచాలి అనేది మెసేజ్ ఇచ్చాడు ఈ మూవీలో. ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.